రే సోది మొహం నా కొడక. ఒక అన్యాయంగా ఒక ఆడబిడ్డను చంపావు కదరా. ఇప్పుడు ఆ తల్లిదండ్రులు ఎట్లా ఏడుస్తుంది తెలుసా? నీకెట్లా తెలిసిద్ది? నువ్వు జైల్లో ఉన్నావు కదా. జైలు ఏంది మళ్ళీ? ఇది ఒక కొత్త డ్రామానా? నాకు అస్వస్థత, నాకు ఊపిరి అందట్లేదు, గాలి పీల్చుకోలేకపోతున్నాను, నేను మేఘాల్లో గాలి పోతుంది అనే మాటలు చెప్పి మొత్తానికి హాస్పిటల్కి వెళ్ళిపోయావు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా నేను వదిలిపెట్టడం అనేది మాత్రం నిజమని చెప్పి 100% నేను చెప్తున్నాను. 11 మంది అన్నదమ్ముళ్ళు, వాళ్ళు ఏడుపు ఏడుపు కాదు, వాళ్ళు కూడా చాలా వీడియోస్ చేస్తున్నారు. ఈ అసలు అన్న వీడియోస్ కాదు, మొత్తం స్ప్రెడ్ చేశారన్న సోషల్ మీడియా మొత్తం. వెళ్ళిపోవాలి, ఎక్కడ కూడా ఆగకూడదు, అన్యాయం జరుగుతుంది, న్యాయం జరగాలి అని చెప్పి వాళ్ళైతే కోరుతున్నారు. బయట ఇద్దరిని వస్తే మటుకు నీకు పుచ్చ భంగిపోయిద్ది అని చెప్పి నేనైతే అని చెబుతున్నాను. కానీ నువ్వైతే బయటకు రావని కూడా నాకు తెలుసు, ఎందుకంటే నిన్ను జైల్లోనే ఆడాడే ఉంచుతారు. అసలు అంత దారుణంగా కత్తితో కడుపుతో ఉన్న బిడ్డని, కడుపుతో ఉంది ఆమె, కడుపుతో ఉన్న అమ్మాయిని చంపాడంటే వాడు అంత దుర్మార్గుడు. ఇలాంటి దుర్మార్గుడు నా కొడుకుని మనం ఉండనియాలా? చెప్పండి, మీరు లైక్ చేయండి, లైక్లు కావాలి ఇక్కడ ఈ వీడియోకి, ఎందుకంటే ఇంకొంతమందికి వెళ్ళాలి. ఇలాంటి తప్పు ఏ నా కొడుకు చేయకూడదు. లైక్ కావాలి ఇక్కడ, లైక్ కొట్టండి, లైక్ చేసి కామెంట్ చేయండి. కొడుతున్నారా? లైక్ కొట్టండి, లైక్ కొట్టేదాకా ఉంటాను, లైక్ కొట్టండి. ఇలాంటి తప్పు ఇంకెవరు చేయకుండా ఉండాలంటే ఈ వీడియో 10 మందికి వెళ్తేనే ఈ మాటలు వినాలి. నేను మాట్లాడే ప్రతి మాట ముక్కుసూరుగా మీ మనసు తగిలిద్ది, మీ మైండ్కి, మీరు ఆలోచించే విధానం తగిలిద్ది. కడుపుతున్న బిడ్డని చంపడం ఏంద్రా? ఎవరురా నువ్వు? ఏ ఊర్రా నీది? కడుపుతో ఉన్న బిడ్డని అమ్మ కత్తితో చంపాడంటే వాడు అంత దుర్మార్గుడు. రక్తం, ఇల్లంతా రక్తం పడిపోయింది, మొత్తం కారిపోతే తర్వాత రోజు ఏం చేశారంటే వాళ్ళ అన్నదమ్ములు పోయి అందరూ కలిసిపోయి ఇంకా ఇల్లు మొత్తం శుభ్రం చేశారంట. వాళ్ళు చూస్తే పాపం ఆ రోజు ఎట్లా ఏడుస్తున్నారంటే అంత గంభీరంగా ఏడుస్తున్నారు. ఆ రక్తం చూసి, ఆ మడుగులు చూసి అంతగానో రక్తం ఉందంట ఇల్లు మొత్తం. ఇంకెట్లా అసలు ఇందుకు వాడు 3 సంవత్సరాలు అమ్మాయి కోసం తిరిగాడంట, వాళ్ళ అన్నంలో ఒప్పించుకున్నాడంట. వాళ్ళ అన్నయ్యలైనా ఒప్పుకోకుంటే సరిపోయేదిగా. అమ్మాయి చుట్టూ తిరిగాడంట, వాళ్ళ అన్నయ్యలకే చెప్పాడంట వాడు. వాళ్ళు ఆ రోజు ఒప్పుకోకుండా ఉంటే సరిపోయేదిగా. నాకు గవర్నమెంట్ జాబు 30,000 వస్తున్నాయి నెలకి, ఇప్పుడు ముందుకు 40 వస్తాయి, 50 వస్తాయి, 1,00,000 వస్తాయి అని చెప్పి వాళ్ళ అన్నలే ఒప్పించారంట. వాళ్ళు పోయి అమ్మాయిని ఒప్పించారంట. ఒప్పడం వల్ల పెళ్లి చేసుకుంది. ఇప్పుడు కూడా వాళ్ళ ఇంట్లో కట్నం కోసం వేధిస్తారంట. అమ్మాయి ఏం డబ్బులు ఏం తీసుకోలేదంటే మామూలుగా ఒక ఇల్లు కొంచెం ఎంతో డబ్బు తీసుకోపోయిందంట, 2-3 లక్షలు. అర్థమవుతున్నా? 2-3 లక్షలు డబ్బు తీసుకోపోయింది. ఏదో కొంచెం ఫ్లాట్ ఏదో తీసుకోపోయిందంట. అది సరిపోవంట. ఇతగాడు వీడికి వచ్చే గవర్నమెంట్ జాబ్ అయితే బొచ్చు ఎన్ని కోట్లు వస్తున్నాయి ఏంది? వాడికి వచ్చే 30,000కి ముందుకి ఎంత పెరిగిద్ది ఏంది? ఈరోజు సాఫ్ట్వేర్ వాడు ఎంత సంపాదిస్తున్నాడు? గవర్నమెంట్ జాబ్ కన్నా కూడా సాఫ్ట్వేర్ వాడు సంపాదిస్తున్నాడు. కానీ వాళ్ళ అన్నలే పిచ్చిన కొడుకులు అయ్యి, ఇదే నిజంగా వాళ్ళ అన్నలే వాళ్ళే చెప్పారుగా, మేము ఆ రోజు ఒప్పుకోకుండా ఉంటే సరిపోయేది, మేము పోయి మా చెల్లికి పోయి చెప్పాము, వాడికి ఇప్పుడు నా 30,000 వస్తున్నాయి గవర్నమెంట్ జాబ్స్ వెళ్ళే, మా బతుకులు అంటే చూడంత ఘోరాది ఘోరంగా ఉన్నాయి, నీ బతుకుని మారుద్ది సెల్లే అని చెప్పి ఒప్పించి చేశారంట. ఏం మారిందే? చచ్చిపోయింది ఈరోజు. దీనికి కారణం వాళ్ళ అన్నలే కారణం, మొత్తానికి వాళ్ళ అన్నలే కారణం. వాళ్ళే ఒప్పుకున్నారు, వీడియోలో కూడా వాళ్ళే చెప్పారు. ఆ రోజు మేము పోయి మా చెల్లికి చెప్తున్నా సరిపోయేది, మా చెల్లికి మేము చెప్పాము అనవసరంగా అన్యాయంగా అన్ని వాళ్ళే ఒప్పుకుంటున్నారు. ఈరోజు చెప్పని ఉండాల్సింది మరి. అయిపోయినాక ఇంకేమో ఎన్ని మాట్లాడుకుంటే ఏమని చెప్పు. వాళ్ళ ఇంట్లో ప్రతిరోజు వేధింపారంట అమ్మాయికి. అత్తగారింట్లో ప్రతిరోజు కట్నం తీసుకురాలేదు, 2-3 లక్షలు సరిపోవా? స్థలం ఇచ్చారు సరిపోదా? అంతకుమించి ఇంకేం కావాలి నీకు? వాళ్ళు ప్రతిరోజు వాళ్ళ అత్తగారింట్లో వేధింపులంట. వాళ్ళ అమ్మగారు ఏం చెప్తే అది వింటాడంట అబ్బాయి. ఇంకా ఆ విధంగా ప్లాన్ చేసుకుని మరి వేసేసాడు. అది కడుపుతున్న బిడ్డ, వాడు బిడ్డ అని తెలుసుగా, ఆ గాడిద ముందు ఆ కొడుక్కి. కానీ వాడు బిడ్డగా, వాళ్ళ భార్య కడుపులో పెడుతున్న బిడ్డగా, వాడు కన్న బిడ్డని ఎవడన్నా వాడుగా నా ముందుగా ఉంటే నా కొడుకు వాడు పుచ్చ పొంగిపోయేది. కానీ వాడు హైదరాబాద్లో వేసుకున్నాడు అని నా కొడుకు ఇంకోటి తట్టకూడదు. కానీ ఇంకా జైల్లో మగ్గిపోతున్నాడులే. ఈ విషయంలో మటుకు వాళ్ళ అన్నలతో చాలా అంటే చాలా తప్పు. ఆ రోజు ఒప్పించుకున్నా పోయేదేమో వాళ్ళ చెల్లిని, గవర్నమెంట్ జాబ్ అది ఇది అని చెప్పి ఒప్పించారు. మరి ఈ విషయంలో మీరు అందరూ ఏమనుకుంటున్నారో ఒకసారి కామెంట్ కూడా చేయండి గాయ్స్. ఈ వీడియోని కుదిరితే షేర్ చేయండి, లైక్ చేసి. ఓకేనా? బాయ్.